నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మృగశిర కార్తె సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు చేప ప్రసాదం అందజేయనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు. దాదాపు 6 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. పబ్లిక్ కు సరిపడా చేప ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని నరేష్ అందిస్తారు. మృగశిర కార్తె వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది చేప ప్రసాదం. ఆ చేప ప్రసాదానికి సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈ చేప మందు పంపిణీ ప్రక్రియ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పబ్లిక్ అయితే చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికే వేలల్లో చేరుకున్నారు. రేపు ఉదయం వరకు దాదాపు 6 లక్షల మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా మనతో చెప్తా ఉన్నారు. అయితే వచ్చినటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏవైతే షెడ్స్ ఉన్నాయో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆ షెడ్స్ కింద వాళ్ళంతా ఉంటా ఉన్నారు. దాంతోపాటు వచ్చిన వారికి ఫుడ్ కోసం ఇబ్బంది లేకుండా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ యంత్రానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చిన వారందరికీ కూడా ఫుడ్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి కూడా డిన్నర్తో ఫుడ్ ఏర్పాటు చేశారు. అయితే దీనికి దాదాపు 6 లక్షల మంది పబ్లిక్ వస్తుండటంతో దానికి అనుగుణంగానే ఈ బత్తినికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మందు రెడీ చేశారు. ఈ చేప మందు ప్రధానంగా దగ్గు, దమ్ము, ఆస్తమా, ఉబ్బాసం లాంటి వాటి కోసం ఈ చేప మందును పంపిణీ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి దాదాపు దేశ నలుమూలల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తుండటంతో అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కూడా దాదాపు ఈ కార్యక్రమానికి సంబంధించి స్పెషల్ బస్సులను కూడా నడుపుతూ ఉంది. అటు ఎంజీబీఎస్ నుంచి కానివ్వండి, జేబీఎస్ నుంచి కానివ్వండి, కాచిగూడ రైల్వే స్టేషన్ కానివ్వండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతూ ఉంది. అలాగే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది అనేటటువంటిది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కిధర్ సే ఆయా? नाम कर्नाटक गुलबर्गा से। कैसा पता हुआ आपको? ಗುಲ್ಬರ್ಗಲ್ಲಿಂದ ಬಂದೀವಿ. ಇದೇ ಮಂದು ಇಸ್ತಾರನ್ರಿ, చేపల మందు. ಅದಕ್ಕೆ ಬಂದೀವಿ ಹಾಸ್ಕೊಂಡು ಹೋಗೋಣ ಹುಡುಗಗೂ. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్నే సాయంత్రం 9:30కి వచ్చినాము. నిన్న సాయంత్రం 9:30. ఎట్లా ఫుడ్ అదంతా ఎట్లా ఉంది మరి? ఎక్కడి నుంచి తెచ్చుకురా? ಇಲ್ಲ ఉంది, ఈయనే ఉండే అంతా అన్నం గిన్నం ఈయనే వేసినారు. ఈయనే తిన్నాము. भैया आप किधर से आया? मैं झारखंड से आया हूँ, देवघर। कब आया? मैं परसों आया हूँ शाम में। कैसा पता हुआ या दवा देता बोल के? दवा के लिए हमको 30 बरस पहले से मालूम था, लेकिन आए नहीं थे कभी, आए पहली बार। कैसा इधर अरेंजमेंट? अच्छा, बहुत अच्छा व्यवस्था है, बहुत अच्छा। हाँ, बहुत अच्छा व्यवस्था है। इतने आदमी को नियंत्रित करना बहुत बड़ी बात, अच्छी बात। और अच्छा माहौल, अच्छा व्यवस्था, सब कुछ अच्छा है, सराहनीय है। भैया आप किधर से आया? हम शेगांव से, महाराष्ट्र। महाराष्ट्र से। कैसा पता हुआ या दवा दे रहा बोल के? अच्छी है भाई, अच्छी है, व्यवस्था भी अच्छी है। इससे पहले कभी तो ले लिया दवा? नहीं, पहली बार आ गए। पहली बार? हाँ, पहली बार आ गए। भैया आप किधर से है? अब जलगांव महाराष्ट्र से भैया। महाराष्ट्र से। कैसा पता हुआ या दवा दे रहे बोल के? ओ यूट्यूब पर देखा भैया। यूट्यूब पर देख के आया? पहली बार आया या इससे पहले? पहली बार आया। भैया आप किधर से आया? अयोध्या के पास सुल्तानपुर जिले से, उत्तर प्रदेश। उत्तर प्रदेश से आया? जी जी। कैसा पता हुआ? ये दवा हम लोग पिछली बार आए थे, पिए थे यहाँ पे, तो हम लोग आराम पूरी तरह से महसूस किए। और हम ही नहीं, हमारी पूरी टीम आई हुई है 8-10 लोगों की, जो आप सामने देख रहे हैं, कैमरा से दिखवाइए आप लोग, वो बैठे हुए हैं। पूरी टीम हमारी बैठी हुई है। पूरी दवा से आराम है सबको। हाँ, कोई दिक्कत हम लोगों को नहीं हुई। फिर हम लोग कल अभी आकर के पहुँचे बाई ट्रेन दानापुर एक्सप्रेस से, और यहाँ पर पहुँचे, नाश्ता वगैरह किए हैं, बैठे हैं, दवा के इंतजार में। टोकन भी ले चुके हैं। टोकन ले लिया? जी जी, टोकन ले लिया। टाइम कब दिया तुम्हारा? कल के लिए बोले हैं सर। हाँ, दवा पिलाने के लिए कल को बोले हैं। अब देखिए कब पिलाते हैं, कितने टाइम से स्टार्ट करते हैं वो लोग। पिलाना तो सर उन्हीं लोगों को है। जी सर।
बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद आप सबका। అయితే ఈ మందు కోసం అయితే దాదాపు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, దేశం నలుమూలల నుంచి కూడా ఈ మందు కోసం వస్తున్నారు. ఈ మందు తీసుకున్న తర్వాత కూడా చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ చేప మందుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండి అయితే వాళ్ళకు మందు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ బంధువులు కానివ్వండి, ఇంకెవరైనా సరే ఉన్నా సరే. అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అరేంజ్మెంట్స్ కూడా దాదాపు అన్నీ పూర్తి కావస్తూ ఉన్నాయి. రేపు ఉదయం 11 గంటల నాటికైతే ఈ చేప మందు పంపిణీకి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభం అవుతూ ఉంది. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.